నమస్తే. పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి అతిథి అభినవ్ సర్దార్. అభినవ్ సర్దార్ అంటే సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి తన రాజకీయ భవిష్యత్తుకు ఒక ప్రశ్నలు పెట్టుకున్నారు. అసలు ఏం చేయాలని బీజేపీలో చేరనేటువంటి అంశం పైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్. ఎందుకు ఆడ సినిమాలు, సీరియల్స్ లేకపోతే ఏదో సినిమా ప్రొడక్షన్స్లో ఉన్నటువంటి మీరు ఇటు రాజకీయాల వైపు రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే సినిమా అనేది నాకు ప్యాషన్ ఎప్పటి నుంచో. సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండే, సినిమా యాక్టర్ అవ్వాలని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనం అందరం కూడా సినిమాలు చేసుకుంటే, ఇప్పుడు రాజకీయంలో వచ్చినంత మాత్రం నేను సినిమాలు ఏమి ఆపేను. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం అంటూ మనం సర్వీస్ అనేది మోటో కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఎవరినైనా చూసుకున్నా కానీ పెద్ద పెద్ద మహానుభావులు, మన ఎన్టీఆర్ గారే సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక పార్టీని స్థాపించారు. సో కొంతమంది స్ఫూర్తి ప్లస్ అలాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకున్నాను, డిఫెన్స్ స్కూల్. ఓకే. సో నా ఆలోచన విధానం, నా వ్యూస్, వాల్యూస్ కానీ ఎప్పుడు సేవాభావంతో ఉన్నాయి. కాబట్టి ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నేను పాలిటిక్స్ జాయిన్ అయ్యి సర్వీస్ చేయాలనుకున్నా. యాక్చువల్లీ నేను చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటా. ఓకే. బట్ అది కొంతవరకే మనం పరిమితం అవుతుంది. ఎంత సోషల్ యాక్టివిటీ చేసినా మన సొంతంగా కొంత. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా కంప్లీట్ ఒక ఏరియాని డెవలప్ చేయాలన్నా, కమ్యూనిటీ డెవలప్ చేయాలన్నా, ఒక ప్లేస్ దాన్ని చేయాలంటే, ఒక లార్జ్ స్కేల్లో చేయాలంటే కంపల్సరీ పాలిటిక్స్లో రావాల్సింది. అట్లా కూడా చేసుకోవచ్చు కదా, ఇండివిజువల్ కూడా ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టుకుని, ఎన్జిఓ పెట్టుకుని కూడా. అదే చెప్తున్నా, ఎన్జిఓ పెట్టి నేను కొంతమందికి డొనేట్ చేయగలను, ఏదో ఫుడ్ పెట్టగలను, లేదా ఏమైనా స్కూల్కి ఏమైనా డొనేట్ చేయగలను, ఏమైనా చిన్న స్కూల్ కట్టేయగలను, అవన్నీ చేయొచ్చు. కానీ బట్ నేను నాకున్న విజన్కి ఒక మొత్తం లార్జర్ కమ్యూనిటీని ఒక చేంజ్ తీసుకురావాలి, యూత్ ఎంపవర్మెంట్ చేయాలి, లేదా కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి, కొంచెం వాటెవర్ కొంత విధానం, ఆలోచన విధానం ఉంటుంది. ఒక మార్పు తీసుకురావాలి అంటే, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి అంటే లార్జర్ స్కేల్లో కంపల్సరీ పాలిటిక్స్లో ఉండాలి, పవర్లో ఉండాలి. ఓకే. సో అందుకని వచ్చాను. సో పవర్ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. పవర్ అంటే సేవ చేయడానికి. ఓకే. పవర్ అంటే వేరే విధంగా పవర్ అని కాదు, సేవ చేయాలి అంటే ఒక పవర్ ఉండాలి. అధికారం కోసమే కదా. అధికారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెంబర్ ఆఫ్ పార్లమెంటే ఉన్నాను అనుకోండి, ఎంపీ అయ్యాను అనుకోండి, నాకంటే ఒక విజన్ ఉంటుంది. ఓకే, ఆదిలాబాద్ ఏరియాని డెవలప్ చేయాలి అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి, రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, ఏం ల్యాకింగ్ ఉంది అక్కడ. సో దానికి ఒక ప్లాన్ ప్రకారం వేసుకొని నేను వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తేనే కదా అవుతుంది డెవలప్మెంట్ అనేది. ఎందుకు మరి బీజేపీ ఎందుకు ఎంచుకున్నారు? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఎంచుకుంటే ఇంకా బాగుండేది కదా. మరి చాలామంది పిలిచారు నాకు, కాంగ్రెస్ రమ్మని, ఎలక్షన్స్ ముందు కూడా పిలిచారు, టీఆర్ఎస్లో రమ్మని నాకు పిలిచారు, కేటీఆర్ గారు కూడా నాకు డైరెక్ట్ తెలుసు. కానీ బట్ నాకేంటంటే నా ఆలోచన విధానం అంతా కూడా దేశం, ధర్మం, సైనిక్ స్కూల్ వల్ల అది వచ్చింది. ఓకే. మిలిటరీ స్కూల్లో చదివా కదా. ఓకే. చిన్నప్పటి నుంచి నా బ్రాటప్ కూడా అంతే. ప్లస్ అలాగే మా ఇంట్లో కూడా అందరు బీజేపీ, మా అన్నయ్య కూడా బీజేపీ పార్టీ. సో అందుకని బీజేపీ అంటే ఒక అభిమానం. అండ్ ఎందుకంటే దేశాన్ని కాపాడేది, ధర్మాన్ని కాపాడేది పార్టీ అని మనందరికీ తెలుసు. కాబట్టి బీజేపీలో జాయిన్ అయ్యాను. ఓకే. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అంటే ఎక్కడి నుంచి మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఊరికే? నేను టికెట్ ఆదిలాబాద్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100% నేను రేస్లో ఉన్నా. ఓకే. కంపల్సరీ నేను వస్తుందని ఆశిస్తున్నా. ఆదిలాబాద్ ఎంపీగా. ఎందుకంటే నేను పార్టీ అఫీషియల్గా జాయిన్ అవ్వక ముందు కూడా నేను చాలా యాక్టివిటీస్ చేసిన అక్కడ. ఇక్కడ ఆదిలాబాద్లో ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి ఒక స్కూల్ కూడా కట్టిస్తున్నా అక్కడ ఒక ఊర్లో స్కూల్ లేకుండా నా సొంతంగా స్కూల్ కట్టిస్తున్నాను నేను. ఓకే. అలా నేను చాలా కార్యక్రమాలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి చాలా వరకు, వాళ్ళకి ఒక 300 మంది ఉంటారు, ఒకటే బాత్రూమ్ ఉంది. ఓకే. సో ఇలాంటి చాలా ఐడెంటిఫై చేశాను నేను ప్లేసెస్. వాటికి నేను సొంతంగా వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, అయితే నా వంతు నేను హెల్ప్ చేయడము, అలాగే చాలా టెంపుల్ యాక్టివిటీస్ చేయడం, టెంపుల్ డెవలప్మెంట్ చేయడము, అవన్నీ చేస్తున్నాను. బట్ దీంతోపాటు నేను ఇప్పుడు కంపల్సరీ ఆదిలాబాద్ అనేది మీకు తెలుసు, తెలంగాణలో మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అది. బట్ అక్కడ రిసోర్సెస్ చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తే హైయెస్ట్ అగ్రికల్చర్, మంచి అగ్రికల్చర్ పండుతుంది అక్కడ, మంచి టూరిజం స్పాట్గా చేయొచ్చు. సో ఇవన్నీ ఒక విజన్ ఉంది కాబట్టి కంపల్సరీ నేను చేయగలను అనే నమ్మకం ఉంది కాబట్టి నేను అక్కడ నుంచి బరిలో దిగిన. సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో. కొన్ని వందలాది మంది నాయకులు, కార్యకర్తలు అక్కడ బీజేపీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉండగా వాళ్ళందరినీ కాదని మీకెందుకు టికెట్ ఇవ్వాలి? ఇప్పుడు పార్టీ అధిష్టానము కంపల్సరీ అబ్బాయి సూటబుల్ ఉన్నాడు, చేయగలడు, ప్లస్ ఫ్యూచర్లో పైకి వస్తాడు, పార్టీని కూడా పైకి తీసుకురాగలడు, అండ్ అలాగే కమ్యూనిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అనే నమ్మకం ఉంటే డెఫినెట్గా బీజేపీ పార్టీ అంటే వాళ్ళు యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి చోట కూడా, ఇప్పుడు ఈరోజు మీరు విన్నారో లేదో, యూత్ నుంచి మేనిఫెస్టో మీకు ఏం కావాలి, మీరే మీ సజెషన్స్ పంపించండి అన్నారు. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కంపల్సరీ యూత్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండ్ యూత్ అని నా యూఎస్పీ ఏంటంటే, నేను పార్టీ కోసము గట్టిగా పనిచేయగలను,
కాన్ఫిడెంట్గా నేను యూత్ని ఎంపవర్ చేయగలను, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. కాబట్టి నాకు ఆ నమ్మకం, గట్టి నమ్మకం ఉంది కాబట్టి నేను ఆదిలాబాద్ టికెట్ ఆశించి వచ్చారు కాబట్టి టికెట్ ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోతారు. అది ఎప్పటికీ జరగదు. ఆ? పార్టీలో టికెట్ ఇవ్వకపోవడం అనేది వల్ల వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే మనం వచ్చింది సేవాభావంతో, ఈ రోజు కాకుంటే రేపు ఉంటుంది. ఓకే. వాట్ ఎవర్ ఇప్పుడు పార్టీ నిజంగా నా నా నేను పని చేయగలను అని నన్ను గుర్తిస్తే ఇమీడియట్గా చేస్తుంది. లేదు అనుకుంటే పార్టీలో ఉంటుంది. పార్టీలో వెళ్ళిపోవడం, పార్టీ ఒకవేళ టికెట్ ఇవ్వలేదు, సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు లేకపోతే ఇంకేదో కారణాలు చేస్తే పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, సో అవినాష్ సర్దార్ మళ్ళీ బీజేపీని వదిలేసి కాంగ్రెస్ అసలు ఏ పార్టీకి నేను పార్టీలో ఉంటా, నేను పని చేస్తూ ఉంటా, జనాల్లో ఉంటా, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి. ఇంకా మీకు కాకుండా ఇంకెవరికి టికెట్ వచ్చినా మీరు బీజేపీ కోసం పనిచేస్తారు? అట్లా చేస్తా 100% చేయాల్సింది. ఎందుకంటే మనం పార్టీ సిద్ధాంతం నమ్ముకొని వచ్చినాం కాబట్టి పార్టీ కోసం పనిచేయాల్సిందే కదా. మీరు అధికారం పవర్ కావాలంటున్నారు కదా, మరి పవర్ ఇప్పుడు ఇస్తే నేను డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే. ఇవ్వకుంటే నేను ఇప్పుడు ఏమైతే సేవ చేస్తున్నానో అది చేస్తా. ప్లస్ పార్టీలో ఉన్నా కాబట్టి నా వంతు నేను సహాయం చేసుకొని నాకున్న ఐడియాస్ కానీ నాకున్న విజన్ ఏదైతే ఉందో నేను ఎవరైతే ఉంటారో ఎంపీగా వాళ్ళతో షేర్ చేసుకోవడం, అలా ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి నా వంతు నేను కూడా సజెస్ట్ చేయడం ఉంటుంది. మీకు ఎందుకు ఇవ్వాలి ఆదిలాబాద్ టికెట్, మీకు ఎందుకు ఇవ్వాలని మీరు అనుకుంటారు? మోస్ట్ ఎలిజిబుల్ నేనే అక్కడ. ఓకే. నాకంటే అంటే నేను గొప్పగా చెప్పుకోను. ఓకే. కమ్యూనిటీలో నాకంటే చదువుకున్నవాడు అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు డైరెక్ట్ పాలిటిక్స్లో లేరు. డైరెక్ట్ పాలిటిక్స్లో నేను ఉన్నా ఇప్పుడు. అండ్ అలాగే నేను నాకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ నాకున్న కాన్ఫిడెన్స్, ఒక ఎంపీలో పార్లమెంట్లో కూర్చొని మాట్లాడాలంటే దానికి సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అన్ని విధాలుగా నాకు ప్లస్ నేను ప్రతి ఒక్కటి చేసి వచ్చినాను. నేను హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో నేను సైనిక్ స్కూల్లో చదువుకున్నా, ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసిన, ఎన్ఐటి త్రిచి తమిళనాడులో ఎంబీఏ చేసిన. సో ఆల్ ప్రీమియం ఇన్స్టిట్యూట్లో చేసిన నేను చదువుకున్నా. అండ్ అలాగే నేను పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో బ్రాండ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ పనిచేసిన. ఒకటి మార్కెటింగ్ అనే కాదు, నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి సో నేను చేయగలననే కాన్ఫిడెన్స్ ఎక్కువ నాకు. డెఫినెట్గా పార్టీ నన్ను రికగ్నైజ్ చేస్తుంది అనుకుని నేను ఆశిస్తున్నా. ఓకే. ఒకవేళ రికగ్నైజ్ చేయకుండా ఇదే ఉంటే ఆదిలాబాద్ ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇదే ఉంటే డెఫినెట్గా నేను ఆదిలాబాద్ జనాలతో ఉండి వాళ్ళ సమస్యలు నేను ఇంకా డీప్గా అర్థం చేసుకొని నా వంతు నేను సహాయం, అంటే నేను ఏం చేయగలను అంటే వాట్ ఎవర్ నేను నా పర్వ్యూలో ఉన్న సహాయాన్ని నేను కొనసాగిస్తూ ఉంటా. హయ్యర్ అఫీషియల్స్కి ప్లస్ వేరే వాళ్ళు ఎవరికి చేరదీయాలో వాళ్ళకు కూడా నెక్స్ట్ హైరార్కీ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం ఉంటుంది. సో కంపల్సరీ వాళ్ళకి నేను ఒక మోటివేషన్ లాగా వాళ్ళతో ఉంటా, వాళ్ళ సాధక బాధలు అర్థం చేసుకొని వాళ్ళతోనే ఉంటా. కానీ రేపు పొద్దున అక్కడ కొట్లాట వస్తుంది. ఎక్కడో నల్గొండ జిల్లా దేవరకొండకు చెందినటువంటి అభినవ్కి ఆదిలాబాద్ జిల్లాకి ఏం సంబంధం అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నేను మహబూబ్ నగర్ డిస్టిక్లో పుట్టింది, అచ్చంపేట. బట్ స్టిల్ అచ్చంపేటలో పుట్టారు. సొంతూరు అచ్చంపేటరా? అచ్చంపేట దగ్గర ఒక విలేజ్. ఓకే. కానీ దేవరకొండకి ఏం సంబంధం? అదే చెప్తున్నా. ఇప్పుడు మాది అక్కడ ఉంటుంది, మా అన్నయ్య దేవరకొండ నుంచి కంటెస్ట్ చేసిండు. అవును. సో పాలిటిక్స్లో సర్వీస్ చేయాలి అంటే మీరు లోకల్ దాన్ని జనాలకి తెలియక పాపం అదంతా ఉంటుంది. కానీ కాంటాక్ట్ ఉంటుంది కదా, మా వాడు మా దగ్గర ఉండి అంటే నేను ఆదిలాబాద్లో నేను ఎప్పటి నుంచో ఉన్నా. నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నా. మా మామ వాళ్ళు, అత్త వాళ్ళు, మా రిలేషన్ మొత్తం ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీలో మా రిలేషన్ ఉన్నారు అక్కడ. ఓకే. దాంతో పాటు నాకు అక్కడ నా అసెట్స్ ఉన్నాయి అక్కడ, నాకు ఇల్లు ఉంది అక్కడ, నాకు అగ్రికల్చర్ ఉంది అక్కడ. ఓకే. సో నా లోకల్ ఫీలింగ్ ఏం లేదు. నేను మొన్న 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి తిరుగుతున్నా అక్కడ. ఓకే. వాళ్ళందరూ నన్ను వెల్కమ్ చెప్తున్నారు. నాకు మీరు నంబరు నాకు నిమిషానికి 10 ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు. మీరు మా దగ్గర రండి మమ్మల్ని కలవండి అని. అంటే వాళ్ళకి తెలుసు, అంటే నన్ను చూశారు వాళ్ళు. విత్ ఇన్ 20-25 డేస్లో నేను తిరిగి జనాలు అర్థం చేసుకున్న ఇది, కానీ వాళ్ళు నన్ను నమ్మారు. ఓకే. సో ప్రతి ఒక్కరు సార్ మీరు రండి, మీతో మాట్లాడాలి, మేము మీకు సపోర్ట్ చేస్తాం, అది ఇదని, మీకే రావాలి టికెట్, మీరు వస్తే మా ఏరియా డెవలప్ అవుతుంది అందరూ చెప్తున్నారు. సో మీరు ఫీడ్బ్యాక్ కనుక్కోండి కావాలంటే. మీరు సర్వే మీరు ఇండైరెక్ట్ గా మీ ఆదిలాబాద్ ఎంపీకి నెగిటివ్ ఉందని చెప్తున్నట్టుగా ఉంది. లేదు, నేను ఎవరి గురించి కూడా నెగిటివ్ మాట్లాడా. నా నేచర్ ఏంటంటే నా గురించి నేనేంటో చెప్పుకుంటా, కానీ నేను ఎదుటి వాళ్ళు ఎప్పుడు నేను పాయింట్అవుట్ చేయని చెప్పను. అది జనాలు డిసైడ్ చేస్తారు. మనం ఎవరి గురించి తప్పు మాట్లాడము, ఈయన తక్కువ ఆయన తక్కువ అని ఎప్పుడు చెప్పను. ఓకే. బట్ క్వాలిఫికేషన్ వైజ్ ఎస్ ఐఎమ్ మోర్ ఎలిజిబుల్ దెన్ అక్కడ ఉన్న వాళ్ళతో, అది అందరికీ తెలుసు. అంటే మిమ్మల్ని ప్రజలు పిలుస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారంటే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఎంపీని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి అర్థం వస్తుంది కదా. అంటే అది నేను డైరెక్ట్గా నేను అట్లా వ్యతిరేకిస్తారని నేను చెప్పలేను. నన్ను అడుగుతున్నారు, మీరు రండి సార్, ఓకే, మీలాంటి యూత్ రావాలి, మీరు వస్తే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కష్టాన్ని చూసి వచ్చినాను. నేను 10 రూపాయలు లేని స్థితిలో బస్ టికెట్ కూడా 10 రూపాయలు లేకుండే నాకు. ఓకే. ఆ రోజుల నుంచి, ఆ స్థితి నుంచి కరెంట్ లేదు నేను చదువుకున్నట్టు మా ఊర్లో. ఓకే.
సో ఆ స్థితి నుంచి వచ్చిన ఈ రోజు నా సొంతంగా 10 రూపాయలు నేను 10 మందికి అన్నం పెడుతున్నాను. నేను ఈరోజు నాకు బిజినెస్ ద్వారా వాట్ ఎవర్ వేస్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ఏబుల్ టు డూ. సో నాకు మీరు చెప్పినట్టు గంజి తెలుసు, బెంజి తెలుసు. సో రేపటి రోజు నాకు బెంచ్ లేకుండా మళ్ళీ గంజి స్థాయికి వచ్చినా నేను బతకగలను, ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి. సో నేను ఎంత చేసినా నేను అన్నిటికీ ప్రిపేర్డ్ అయి ఉన్నా కాబట్టి, నేను సాధక బాధలు అన్ని ప్రజల బాధలు తెలిసినోని కాబట్టి కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంది నాకు అక్కడ మైండ్ సెట్. కానీ వాళ్ళ ఒక జనాభాలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తే ఆ ఊర్లలోకి చాలా పిటి అనిపించింది నాకు. కొన్ని ఊర్లలో మీరు నేను ఒక స్కూల్ అయితే నేను కట్టిస్తున్నాను ఆల్రెడీ. ఇంకో సుంకుడి అని ఒక ఊరు ఉంది అక్కడ ఇచ్చోడ దగ్గర, అక్కడికి మొన్న వెళ్ళినా. అక్కడ స్కూల్ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అక్కడ 300 మంది పిల్లలు ఉన్నారు, కానీ అక్కడికి ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు లేరు. అక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పారంట. ఆయన వీడియోస్తో పాటు నేను ప్రూఫ్స్తో పాటు ఉన్నాయి. సో అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్. మీరు అనుకున్నది వేరు, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా వరకు చాలా ఇది ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంత జనరేషన్లో ఇంత టెక్నాలజీ వచ్చి కూడా అక్కడ ఒక ప్రాపర్ స్కూల్స్ కూడా లేవంటే చాలా పిటి అనిపించింది నాకు. ఇంకా ఊర్లలో వెళ్తే ఇంకా అసలు ఘోరం ఉన్నాయి. అటు ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ వెళ్తే చాలా దే ఆర్ వాళ్ళకు డెవలప్మెంట్కి ఇంకా నోచుకోలేదు చాలా. కానీ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుంది, కానీ ఎంపీ గెలిస్తే ఉంటుంది, ఢిల్లీ పోయి ఉంటాడు కాబట్టి ఆయన చేసేది ఏముంది అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. బేసిక్గా ఒక ఎంపీ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే ఢిల్లీలో ఉంటేనే కదా అన్ని. ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ అండర్స్టాండింగ్ చేసుకుని ఢిల్లీలో వెళ్ళి ప్రజెంట్ చేస్తేనే కదా మనకు ఎమ్మెల్యేల గారు అందరితో కలిసే కదా ఎంపీ పనిచేస్తారు. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఒక ఎంపీ ఒక కూర్చొని మాట్లాడి ఎక్కడెక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయి, సో ఎక్కడ ఫండ్స్ అనే ప్రయారిటైజ్ చేసుకొని ఏ ఏరియా మనకి ఇంపార్టెంట్, ఏం ప్రయారిటీ ఇవ్వాలి అది చేసుకుని ఢిల్లీకి వెళ్ళి మనం పార్లమెంట్ కూర్చొని ఇష్యూస్ని తీసుకొని మనం బడ్జెట్ తీసుకొస్తుంది. అదే కదా. ఒక ఆదిలాబాద్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆదిలాబాద్తో పాటు ఎస్టీ రిజర్వ్డ్ ఇంకోటి మహబూబాద్ కూడా ఉన్నది. నాకు లోకల్ అదే కదా, నాకు మహబూబాద్లో ఎవరు లేరు. ఓకే, నాకు ఇక్కడ అగ్రికల్చర్ ఉంది, నా ఇల్లు ఉంది, నాకు పెళ్లి చేసుకున్నా. నన్ను ఆదిలాబాద్ అల్లుడు అంటారు అందరూ. ఆదిలాబాద్ అల్లుడు ఇప్పుడు నన్ను కొడుకు కూడా నన్ను ఆదరిస్తున్నారు. ఓకే, సో అక్కడ ఇది ఉంది నాకు. మహబాద్ నాకు ఆల్రెడీ అక్కడ గెలిచినటువంటిది బీజేపీకి కొంత బలం ఉన్నటువంటి ఏరియాకి పోయి మీరు టికెట్ అడుగుతున్నారు, కానీ బీజేపీ తక్కువ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి ఎందుకు కష్టపడేటువంటి అవకాశం తీసుకోవట్లేరు? ఒకటి మీకు గుడ్ క్వశ్చన్. బేసిక్గా ఏంటంటే మనకు కొన్ని సందర్భాల్లో మినిమం పరిచయాలు అయితే ఉండాలి కదా. రాజకీయం ఒక దగ్గరికి వెళ్ళి చేయాలంటే మినిమం పరిచయాలు ఉండాలి. నాకు అక్కడ బేసే లేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను అడుగుతారు, నీకు ఇక్కడ ఏమీ లేదు కదా, ఎవరు పరిచయం లేదు, రిలేషన్ లేదు, ఏం లేదు, ఎలా వెళ్ళి నేను స్టార్ట్ చేస్తాను? అదే ఇక్కడ అనుకోండి, నాకు ఏరియా తెలుసు, నాలెడ్జ్ తెలుసు, వాళ్ళ మనుషుల గురించి తెలుసు, నేను తిరిగిన వాళ్ళ మధ్యలో ఆల్రెడీ. కాబట్టి నా కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి అక్కడ చూస్ చేసుకున్నాను. ఆల్రెడీ మీ బ్రదర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసాడు అనుకోండి, దేవరకొండ ఓన్ బ్రదర్ కదా. ఓన్ బ్రదర్, సొంత అన్ననే బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. మళ్ళీ తమ్మునికి కూడా ఎంపీ టికెట్ కావాలంటే ఒక కుటుంబంలో ఎన్ని టికెట్లు ఇస్తారు? అట్లా అని ఏం ఇది ఉండదు కదా. పార్టీ ఎప్పుడు ఎట్లా చూస్తుంది అంటే, ఓకే ఇప్పుడు తను చేసింది తన ఏరియా అక్కడ వేరు, ఎమ్మెల్యేగా చేసింది వేరు. పార్టీ చూసేది నిజంగా కుటుంబము. ఈ పార్టీ కుటుంబ పాలన పార్టీ కాదు కదా అసలు. ఓకే, హైరార్కీ వేరే పార్టీ లాగా కాదు ఇది. అందుకనే అంటున్నా. కానీ అట్లా ఒకటే కుటుంబం నుంచి 2 టికెట్లు ఇవ్వాలంటే ఇబ్బంది కాదా? రేపు పొద్దున పార్టీలో ప్రశ్నలు వేస్తారు కదా జనాలు కూడా. అంటే చెప్తున్నా, నేను చేసే పోర్ట్ఫోలియో వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో 2 టికెట్లు అడిగితే అది వేరు. ఓకే, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఓకే, అండ్ మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం, మేము కూడా కష్టపడ్డాం. నేను చాలా కష్టపడ్డా పార్టీ కోసం. నల్గొండ డిస్ట్రిక్ట్లో అసలు బీజేపీ పార్టీ లేనిది మేము దాన్ని ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ 10,000 ఓట్స్ తీసుకొచ్చాం. నల్గొండ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినాం మేము. ఓకే, సో పార్టీ కోసం మేము అంత కష్టపడతాం. సో పార్టీకి కూడా మాకు రికగ్నైజ్ చేస్తుందని చెప్పి అనుకొని మేము ఇంకా పని చేస్తుంటూ ఉంటాం. ఓకే, టికెట్ ఇవ్వకపోతే మిమ్మల్ని రికగ్నైజ్ చేయనట్టు, మీ వర్క్ని రికగ్నైజేషన్ చేయనట్ట పార్టీ? లేదు, పార్టీ నేను రికగ్నైజ్ చేయలేదు అని చెప్పలే కదా. అంటే టికెట్ ఇవ్వకపోతే రికగ్నైజ్ చేయనట్టే కదా, మీ కష్టానికి తగ్గ అట్లా ఏం లేదు. పార్టీ ఈ రోజు కాకుండా ఇంకోసారి ఎప్పుడైనా గుర్తిస్తుంది కదా. ఆ నమ్మకం ఉంది 100%. ఇది కాకుండా ఇంకో పొజిషన్ వస్తారు. ఓకే, ఇప్పుడు నాకు నిజంగా నాలో టాలెంట్ ఉంది అంటే, నా మీద నమ్మకం ఉందంటే పార్టీకి, నువ్వు సరే ఇది కాదు ఇంకో పొజిషన్ తీసుకొని ఇస్తారు పార్టీ. ఆ నమ్మకం, గట్టి నమ్మకం ఉంది నాకు. ఓకే, అంటే ఏదో ఒక పొజిషన్ అయితే 100%. ఇప్పుడు మా కమ్యూనిటీని తెలంగాణలో మేము పార్టీ క్యాడర్ని పెంచాలంటే కంపల్సరీ నాలాంటి వాళ్ళు అవసరం పార్టీ. ఓకే, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను పార్టీ మా క్యాడర్ని, ఓకే, కమ్యూనిటీలో ఉన్న క్యాడర్ని. సో కంపల్సరీ గట్టి నమ్మకం ఉంది నాకు. అంటే మీరు ఒక అభినవ్ సర్దార్ వచ్చినంత మాత్రాన లంబాడా కమ్యూనిటీ అంతా కూడా బీజేపీకి వస్తున్నటువంటి అందరూ వస్తారని నేను చెప్పలే కదా. నా వంతు 10% చేంజ్ చేసినట్టే కదా. ఓకే, అంత తెలంగాణలో మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? 100% ఒక పవర్లో ఇప్పుడు ఒక పార్టీలో అధికారం ఉంటేనే కదా ఎవరైనా మనకి వాల్యూ ఇస్తారు. అది ఈ రోజు నేను
బీజేపీ నాయకుడిగా నార్మల్ కార్యకర్త లాగానే వెళ్తే ఎవడు ఇది అవును. మీరు కూడా అన్నా కానీ ఎవరైనా కానీ అంతే. అదే ఇప్పుడు ఒక వాల్యూ ఇచ్చి పొజిషన్ ఉంటేనే కదా 10 మంది వస్తారు మన దగ్గరికి, ఇష్యూస్ చెప్తారు, సాల్వ్ చేస్తారు లేదని చెప్పి. సో డెఫినెట్గా వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు పొజిషన్ వస్తుంది, నాకు పార్టీ రికగ్నైజ్ చేస్తుందని నమ్ముతున్నాను. ఓకే, మొత్తంకి ఏదో రకంగా భారతీయ జనతా పార్టీలో ఒక పవర్ సాధించేటువంటి దిశగా మాత్రం వెళ్తున్నారు. అంటే ఒకటి పవర్ పొజిషన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనం కష్టపడతాం కాబట్టి పార్టీ ఆశిస్తుంది. ఓకే. ఊరికే అయితే నేను షో ఆఫ్ చేసుకొని తిరుగుతాను, నాకు పొజిషన్ అయితే నేను అడగను. ఓకే. మీరు ఇప్పటికైనా వెళ్ళి అడగండి, ఆదిలాబాద్లో నేను వెళ్ళిన 10-20 రోజుల్లో నేను ఏమేమి యాక్టివిటీస్ చేసినా, నాకెంత నేను పేరు సంపాదించుకున్నా ఈ 25 రోజుల్లో మీరు చూడండి. అది ఇలా కంటిన్యూ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ స్టేచర్లో ఈ టైంలో ఆ స్పీడ్ ఆఫ్ వర్క్ కంపల్సరీ అవసరం, అందరికి కూడా మనము ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నాం. నేను ఎలక్షన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకే. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఏంటి, నరేంద్ర మోడీ గారిని మళ్ళీ తీసుకురావాలి మనం. ఆ దిశతో నేను పనిచేస్తున్నాను. ఓకే. మీరు నా క్యాంపెయిన్స్ చూసినా కానీ నేను చేసే ప్రతి ఒక్క క్యాంపెయిన్ నరేంద్ర మోడీ గారి కోసమే. నేను ఇప్పుడు వేసే క్యాంపెయిన్ కూడా భావితరాల భవిష్యత్తు కోసం, భారతదేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలి. ఎందుకంటే నా సోషల్ మీడియా చూడండి. ఓకే. సో నా కంప్లీట్ నా మైండ్ సెట్ కానీ నా విజన్ కానీ మోడీ గారిని మళ్ళీ తీసుకురావాలి మనందరం కలిసి. మీరు వస్తే మీరు సినిమాలకు ఈ సీరియల్స్కి వాళ్ళకి అనుబంధంగా ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి సపోర్ట్ బీజేపీకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? 100% నా కోసం వస్తారు. ఇప్పుడు చాలా మందికి ఒక పార్టీ విధానం కొంతమందికి ఉండొచ్చు, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, కానీ నా కోసం నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అవుతున్నారో 100% నాకు సపోర్ట్ ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. 100%. ఓకే సార్, మరి సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు, కానీ మరి పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో చూడాలి. ఇది ఖెతావత్ అభినవ్ సర్దార్ సంబంధించి ఆదిలాబాద్ టికెట్లో మోస్ట్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ యువతను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి టికెట్ వచ్చే అవకాశం ఉందని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.